Hello friends, welcome to Tech Info and Career Guidance. సో ఫ్రెండ్స్, రీసెంట్గా కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఏఐ ఎవరైతే కనుక ఎక్కువగా ఫోకస్ ఏఐ మీద చేస్తున్నారో, కోడింగ్ మొత్తం కూడా చాట్‌జీపీటీలో కావచ్చు, లేదంటే కనుక వర్టికల్స్లో కావచ్చు, లేదంటే క్యాప్‌జెమినీలో కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే మనకి ఏఐ టూల్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కోడింగ్ అనేది చేస్తున్నారన్నమాట. ఈ కోడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక కంపెనీస్లో వాళ్ళకి 60-70% ప్రొడక్షన్ అయితే నడుస్తుంది. బట్ ఏంటంటే కనుక రిమైనింగ్ 40% ప్రొడక్షన్లో ఇష్యూస్ ఎప్పుడైతే వస్తున్నాయో వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోతున్నారని చెప్పేసి కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకు రీజన్ అంటే ఏఐ జనరేటెడ్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్లో ఏ మోడిఫికేషన్ చేశారు ఏంటి అనేసి అది జస్ట్ కోడ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది, మనం తీసుకువేసి కాపీ పేస్ట్ చేస్తున్నాం. సో అక్కడ ఒకసారి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ప్రాబ్లం ఎక్కడ రూట్ కాస్ ఉంది అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనమాట. నేను అందరికీ చెప్పట్లేదు, బట్ ఎవరైతే కనుక దాని మీద కోడింగ్ జనరేటెడ్ ఐడియా ఉండి రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ రెస్ట్ ఆఫ్ ది టీమ్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా జాబ్స్ అయితే కనుక లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా దగ్గర ఒక 10-15 మందిని ఇదే రీజన్స్ మీద వాళ్ళు లే ఆఫ్ చేశారనమాట. ఏంటి రీజన్ అంటే, సో క్యాండిడేట్స్కి కంప్లీట్గా కోడింగ్ మీద అప్డేట్స్ లేకపోవడము అండ్ దాని మీద కంప్లీట్గా ప్రాబ్లమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేకపోవడము ఒకటి, కోడ్ అంతా ఏంటంటే కనుక ఏమి ఉంది అని తెలుసుకోకపోవడం ఒకటి, సో ఏఐ టూల్స్లో జనరేట్ చేసింది అక్కడ కాపీ పేస్ట్ చేయడం ఒకటి, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ జాబ్స్ అనేవి లూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇది జరిగింది, ఇది రీసెంట్గానే జరిగింది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరికి కూడా మీరు కోడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రాపర్గా నేర్చుకోండి. ఏఐ టూల్ ఉంది కదా అని చెప్పేసి అది ఏఐ చేస్తుంది అనుకుంటే మాత్రము మ్యాక్స్ టు మ్యాక్స్ మీ జాబ్స్ అయితే కనుక ఖచ్చితంగా ఊడిపోతాయి. ఇది ఫ్యాక్ట్. సో మీరు కూడా ఏంటంటే కనుక కోడింగ్లో రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ ఇష్యూస్ ఎలా చేయాలి, ఒకవేళ ఇష్యూ వస్తే కనుక ఏం మోడిఫికేషన్ జరిగాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామందికి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటేనే ఏంటో తెలియదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి ఉన్నారు. అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగితే నాకు తెలియదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటేనే మిగతా అన్నీ కూడా ఈజీ అవుతాయి. ఆల్ ది బెస్ట్.